వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా వివో X200 స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 66,000 ఉందన్నమాట. బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 72,000 ఉంది. సో నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమనేసి అయితే అంటాను. ఇక్కడ స్మార్ట్ ఫోన్లో హైలైట్స్ ఏంటంటే ఇక్కడ జాయిస్ వాళ్ళది కెమెరా, ప్రొఫెషనల్ ఇమేజ్ కెమెరా ఉంటుంది కదా, అది ఇక్కడ యూజ్ చేసి అండ్ మిరర్టెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఫంటచ్ OS 14తో పాటు వస్తుంది. బ్యాటరీ కూడా మంచి టెక్నాలజీ అయితే యూజ్ చేసారు. సో ఇక్కడ కెమెరా కట్అవుట్ బెజల్స్ కూడా చూసుకోవడం మాత్రం కొంచెం థిక్ వస్తుంది, కొంచెం ఏమంటారు బయటకు వస్తుంది అనుకోవచ్చు ఇక్కడ టెక్నాలజీ యూటిలైజ్ చేయడం వల్ల. కానీ మీరు ఏమంటారు దీనికి స్పెసిఫిక్గా పౌచెస్ దొరుకుతాయి, అవి యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ చూసుకుంటే మనకి ఈ కెమెరా జాయిస్ వాళ్ళ కెమెరాతో పాటు వస్తుంది. 50 MP సోనీ వాళ్ళ IMX82 సెన్సర్ వస్తుంది అండ్ 50 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఓవరాల్గా చూసుకుంటే కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది 50 MP. సో ఫీచర్స్ మాత్రం మస్తు ప్యాక్ చేసిన ఉన్నాయి. సో మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 20 జూమ్ దాకా కూడా ఫీచర్స్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేసిర్రు అన్నమాట. ఇక్కడ కెమెరా మోస్ట్లీ ఏంటంటే జాయిస్ వాళ్ళది కెమెరా సెంట్రిక్ అయ్యేటట్టు ఫోకస్ అక్కడనే పెట్టిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మిరర్టెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు వచ్చింది. 3 nanometers మీద తయారు చేసిన టెక్నాలజీ ఆండ్రాయిడ్ నోట్తో తయారు చేసింది అనుకోవచ్చు. బాగుంది అండ్ మంచి టెంపరేచర్స్ అవైతే ఉన్నాయి, మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వస్తారు 5800 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి ఏమంటారు టెక్నాలజీ యూజ్ చేసి 3rd generation అంటారు. సో చాలా రోజుల దాకా మంచి స్టేబుల్ టెంపరేచర్స్ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది అంటారు. డిస్ప్లే చూసుకుంటే 6.67 inches 80 LTPS డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అండ్ HDR10+ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట డిస్ప్లే. అండ్ మంచి విషయం ఏంటంటే IP68 అండ్ IP69 ఉంటుంది కదా, దాంతో పాటు కూడా వస్తుంది, రేటింగ్తో పాటు వస్తుంది. ఫంటచ్ OS 15తో పాటు కూడా వస్తుంది అనమాట. దీనిలో AI ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, లైక్ వీడియో లైవ్ కాల్ ట్రాన్స్లేషన్స్ అండ్ AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్స్, AI నోట్ అసిస్టెంట్స్ అండ్ స్క్రీన్ ట్రాన్స్లేషన్స్, స్క్రీన్ ఏమైనా ట్రాన్స్లేషన్స్ ఉంటే అది చేసుకోవచ్చు. సర్కిల్ సర్చ్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది. ప్రైవసీకి సంబంధించిన ప్రొటెక్షన్ చిప్స్ ఏవైతే ప్రొవైడ్ చేసిరు అనేసి అయితే అన్నారు. డేటా ప్రొటెక్షన్ అవన్నీ కూడా ఉందంటారు. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రమే ప్రైస్ మాత్రం చూసుకుంటే కొంచెం జర పర్లేదు అనుకోవచ్చు. X200 Pro చూసుకుంటే మాత్రం మీకు 75,000 లక్షలా ఉంటే దాన్ని కట్ డౌన్ వర్జన్ అనుకోవచ్చు X200. సో ఇది ఒకవేళ ఇట్లా వివోలో కావాలనుకుంటే ఇట్లా ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇది కూడా ఎక్కువ ప్రైస్ ఎక్కువనే ఉంది. సో మోస్ట్ ఇది ఏమంటారంటే ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితే మాత్రం more than 50,000 మీకు శాలరీ ఉంటే తీసుకోమంటాను. లేదంటే ఇట్లా మీరు వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోవచ్చు. 20,000కి 30,000 కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా కన్సిడర్ చేసుకుని ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నా. తీసుకోవచ్చా అని అంటే పైసలు సంపాదిస్తున్నట్టు తీసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉంది ఈ స్మార్ట్ ఫోన్ అయితే.